ఎక్కడ కూడా భూమిని వేస్ట్ చేయకుండా ఇప్పుడు మన భూమి అనేది కొత్తగా తయారు చేసుకోలేము. ఇప్పుడు నాకు 7 ఎకరాల భూమి ఉంది, దాన్ని ఇప్పుడు మనం 8 ఎకరాలు చేయాలంటే చేయలేము. కాబట్టి ఏంటంటే నేను ఎక్కడ కూడా ఒక గజం భూమి కూడా వేస్ట్ కాకుండా ఎక్కడ కొద్దిగా వేస్ట్ ప్లేస్ ఉన్నా కానీ అక్కడ ఏదో ఒక మొక్క నాటుకుంటూ వెళ్ళిపోయాను. మొత్తం నేను సంపూర్ణంగా వాడేసుకున్నాను భూమిని. తర్వాత ఇప్పుడు నాకు కావాల్సినటువంటి ఈ మొక్కలన్నీ కూడా నేను బెంగళూరు నుండి, కొన్ని హైదరాబాద్ నుండి, కొన్ని జడ్చల నుండి ఇట్లా నాకు కావాల్సినట్టు మొక్కలు ఎక్కడ దొరుకుతాయి అక్కడ మంచి నాణ్యమైన మొక్కలు నేను ఒక్కొక్క నర్సరీ నుండి, అంటే ఏ నర్సరీలో నాకు కావాల్సిన మొక్క దొరికితే అక్కడ నుండి ఈ మొక్కలను కూడా నేను కలెక్ట్ చేసుకోవడం జరిగింది. కొన్ని మొక్కలు నాకు దొరికినటువంటి వేరు ప్లాంట్ మొక్కలు అయితే ఉంటే కొన్ని నేను ఆన్లైన్లో కూడా తెప్పించుకోవడం జరిగింది. ఇప్పుడు చాలామంది ఏంటంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, దాన్ని ఎవరికో కౌలుకి ఇచ్చేసుకునో లేకపోతే బిల్లు పెట్టేసుకునో ఇప్పుడు బయట షాపులలో లేకపోతే ఇక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని సిటీలలో ఇక్కడెక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకొని బతుకుతున్నారు. అట్లా కాకుండా మనకున్నటువంటి వ్యవసాయ భూమిని మనం సంపూర్ణంగా వాడుకొని ఈ రకంగా మనం మంచి ఇంటిగ్రేటెడ్ సిస్టంలో కనుక మనం చేసుకున్నట్టయితే 2 ఎకరాలు ఉన్నటువంటి రైతు కూడా తన కుటుంబాన్ని చాలా సంతోషంగా ఎట్లాంటి ఒడిదుడుకులు లేకుండా పోషించుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఒక ప్రణాళికబద్ధంగా ఇప్పుడు మనం ఈ రకంగా అన్ని కోళ్ళు, గొర్రెలు, మేకలు ఇట్లా ఇవన్నీ కూరగాయలు ఇవన్నీ మనం అన్ని రకాలుగా ఒక సమగ్ర వ్యవసాయం చేసినట్టయితే 2 ఎకరాల భూమి ఉన్నటువంటి అంటే స్మాల్ ఫార్మర్ కూడా చాలా హ్యాపీగా బ్రతికేయచ్చు. నేను ఇంతకుముందు స్కూల్ రన్ చేసినప్పుడు నాకు దాదాపు మంత్లీ ఒక 50,000 మిగిలేది స్కూల్ రన్ చేయడం వల్ల. ఇప్పుడు నేను అగ్రికల్చర్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత కూడా నాకు దాదాపు అంతే మొత్తం మిగులుతుంది. నేను దాదాపు ఈరోజు ఒక 7,000 10,000 దాకా ఇక్కడ ఎర్నింగ్ చేస్తున్నాను. ఖర్చుల అనుభవంగా దాదాపు మంత్లీ నాకు ఎంతైనా ఒక 60,000 రూపాయలు ఇక్కడ నేను ఈజీగా మిగిలించుకుంటున్నాను. 60,000-70,000 రూపాయలు ఈజీగా ఇక్కడ నాకు మిగిలిపోతున్నాయి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫార్మింగ్ చేయడం వల్ల కూడా నాకు స్కూల్ నడిపిస్తే నేను ఎంత హ్యాపీగా ఉన్నానో అంతకంటే కూడా డబుల్ హ్యాపీ ఇక్కడ ఉన్నాను. అంటే ఇన్కమ్ అనేది ఏంటంటే ఇప్పుడు మన స్టార్టింగ్లో కాబట్టి ఫస్ట్ ఇయర్ కాబట్టి ఇంకా మనకు అన్నీ కూడా క్రాప్ రాలే. మనకి లేదంటే 25% మనకు ఈ ఫ్రూట్ ప్లాంట్స్ క్రాపింగ్ వచ్చినాయి. మనకు ఒక 3 years తర్వాత ప్రతి ఫ్రూట్ ప్లాంట్ కూడా మనకు క్రాపింగ్ ఇస్తుంది. అంటే ప్రతి ఇయర్ మనకు ప్రతి మంత్ ప్రతి ఇయర్ మనకు ఇన్కమ్ పెరుగుతూ పోతుంది తప్ప తగ్గదు. మనకి ఎట్టయితే చెట్లు పెద్ద పెరుగుతున్నాయో ఎట్టయితే మనకు గ్రోత్ వస్తుందో తర్వాత మిగతా చెట్లు కూడా క్రాప్ వచ్చినప్పుడు మనకు పెరుగుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చేసి నేను నెలకు 1,00,000 రూపాయలు కూడా ఎర్నింగ్ చేయగలుగుతాను ఈజీగా.